నేను తరచుగా చెప్తా ఉంటాను. వెల్త్ క్రియేషన్ అనేది ఒక జర్నీ అండ్ ఇట్స్ ఎక్స్‌పీరియన్స్. అండ్ నేను ఎక్కువగా చెప్తాను. నేను డబ్బులు ఎర్న్ చేసేదానికన్నా నా యొక్క ఇన్వెస్టర్స్ వెల్త్ క్రియేషన్ చేస్తే అది నాకు చాలా హ్యాపీ కలుగజేస్తా ఉంటుంది. ఇప్పుడు నాకొచ్చే ప్రాఫిట్ కన్నా నా వల్ల 10 మందికి ప్రాఫిట్ వస్తే అది నాకు చాలా హ్యాపీ కలిగిస్తా ఉంటుంది. మనం గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని బెటర్ అనాలిసిస్ రిపోర్ట్స్ ఇస్తూ వస్తా ఉన్నాము. వాటి వల్ల చాలామందికి వెల్త్ క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ డిఫరెంట్ టైం పీరియడ్‌లో డిఫరెంట్ అసెట్ క్లాసెస్ కూడా మనం మారుస్తూ వచ్చాము. రీసెంట్ టైం పీరియడ్‌లో మీరు గమనించితే మనం సిల్వర్ అనేది ఉగాది తర్వాత అగ్రెసివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయమని కూడా చాలా మందికి రికమెండ్ చేయడం జరిగింది. ఇన్ ఫ్యాక్ట్ గోల్డ్‌తో కంపేర్ చేస్తే సిల్వర్ ఎక్కువ రిటర్న్ ఇస్తదని కూడా నేను చెప్పడం జరిగింది. అది మీరు గమనిస్తే ఈరోజు చాలా మందికి 50-70% రిటర్న్ అయితే వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీరు మీ వెల్త్ క్రియేషన్ జర్నీలో ఒకటి గుర్తుంచుకోవాలి. ఏది కూడా ఒక రిజిడ్ మెంటాలిటీతో ఉండొద్దు. అసెట్ క్లాసెస్ అనేది మారుస్తూ ఉండాలి. ప్రతి ప్రోడక్ట్‌కి ఒక సైకిల్ అయితే ఉంటుంది. నేను రియల్ ఎస్టేట్‌కి పాజిటివ్‌గా మాట్లాడతా, స్టాక్స్‌కి పాజిటివ్‌గా మాట్లాడతా, కమోడిటీకి కూడా పాజిటివ్‌గా మాట్లాడతా, అలానే నెగిటివ్ కూడా మాట్లాడతాను. కానీ మార్కెట్‌లో అలా చాలా మంది చెప్పరు. ఏ మార్కెట్‌లో ఉన్న వాళ్ళు ఆ మార్కెట్ ప్రోడక్టే మంచిదని చెప్తా ఉంటారు. అది చాలా తప్పు. మార్కెట్‌లో మీరు ప్రొడక్ట్స్ యొక్క సైకిల్స్‌ని రెస్పెక్ట్ చేయాలి. అప్పుడే మీరు వెల్త్ క్రియేషన్ జర్నీని కొనసాగించగలరు. చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్‌లో మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. ఈ రెండిట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే కమోడిటీని నెగ్లెక్ట్ చేస్తారు. కమోడిటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఈ రెండిట్లో స్టాక్స్‌ని కానీ రియల్ ఎస్టేట్‌ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇవన్నీ ఎప్పుడు కూడా రిజిడ్ మెంటాలిటీ వెల్త్ క్రియేషన్ జర్నీలో ఒక బ్లాక్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్ జర్నీలో ఓపెన్ మైండెడ్‌గా ఉండి మార్కెట్ ట్రెండ్స్‌ని అనుగుణంగా మన యొక్క అసెట్స్‌ని మూవ్ చేస్తూ ఉండాలి. అండ్ నేను పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్‌లో పదే చెప్తా ఉంటాను. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్‌లో ఒక ప్రోడక్ట్ కొనేద్దామా, దాన్ని మర్చిపోదామా, లేదా ఒక అసెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామా, వదిలేద్దామా, ఇవన్నీ ఇప్పుడున్న డైనమిక్ వరల్డ్‌లో కుదరదు. ఇప్పుడు మార్కెట్‌లో మనం డెసిషన్ చాలా అగ్రెసివ్‌గా, యాక్టివ్‌గా తీసుకోవాలి. చాలామంది ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఎటువంటి రిటర్న్ రాకుండా చాలామంది కూడా ఉన్నారు. కానీ మనం ఎప్పుడు కూడా మార్కెట్‌లో అందరికన్నా ఎక్కువగా బెటర్ రిటర్న్స్ తీసుకుంటాం. దానికి కారణం ఏంటంటే మనం ఎప్పుడు కూడా యాక్టివ్‌గా రోల్ ప్లే చేస్తూ ఉంటాము. కమోడిటీ గురించి నేను అంతగా స్ట్రెస్ చేసి రికమెండ్ చేయవలసిన అవసరం మనకు లేదు. కానీ మన కస్టమర్స్‌కి బెటర్ రిటర్న్ ఇవ్వాలి కాబట్టి మనం రికమెండ్ చేసి ఇవ్వడం జరిగింది. అలానే డిఫరెంట్ టైం పీరియడ్‌లో డిఫరెంట్ ప్రొడక్ట్ రికమెండ్ చేస్తూ వస్తూ ఉన్నాము. అండ్ ఇలానే మనము ఫ్యూచర్‌లో కూడా మరిన్ని బెస్ట్ అడ్వైజ్ అండ్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్‌ని అందజేస్తాము. థాంక్ యూ.